హాయ్ అండి అందరికీ హాయ్ చూడాలి చెప్తున్నాను. ఈ శారీ వచ్చేసి కొంచెం ఒక 2 డ్రెస్సులు అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. మామూలుగా కొంచెం బార్డర్ ఉండే శారీనే ఇది. చాలా బాగుంటుంది శారీ కూడా. చూసారా అలా ఉంది శారీ మొత్తం అలా ఉంది. పళ్ళు ఇలా ఉంది జరీ వర్క్తో ఫుల్ ఎంబ్రాయిడరీ అయితే మామూలు అదైతే కాదు, అది జరీ వర్క్తో వచ్చేసింది శారీ మొత్తం. చెప్పాం కదండి, చూపించాం కదా శారీ మొత్తం. ఇందులో అయితే నేను ఒక టాప్ అయితే కుట్టుకోవాలనుకుంటున్నా. ఎందుకు ఇంత మంచి శారీ కట్ చేస్తున్నానంటే ఇది కొంచెం ఐరన్లో పోయింది, ఇది చూసారా, అందుకని చెప్పేసి దీని అయితే కుడుతున్నా. దీనికి ఒక మీటర్ మామూలు క్లాత్ అయితే తీసుకున్న కాటన్ది. ఇలా మా బాబుని చూసారా, ఇలా అయితే వేసాను. ఐడియా వాకర్ తేలేదు అందుకని చెప్పేసి ఇలా వేసాను. ఇప్పుడైతే ఒక డ్రెస్ అల్తీకి కట్ చేస్తున్నాను. మీకు కూడా కొంచెం కటింగ్ చూపిద్దామని చెప్పేసి ఇంకా ఇదిగో ఆపమంటుంది. ఇప్పుడైతే ఇద్దరు ఎక్స్ట్రా అయితే తీసేసాను అనమాట. ఇద్దరు మార్క్ కూడా చేశాను, ఒకసారి చూసుకోండి. సేమ్ ఇంతేనా డ్రెస్ అనమాట. నా కొలతలు కూడా జస్ట్ అందాజుగా అలా మార్క్ వేసుకున్నాను. ఇంతే అనమాట. ఓకేనా. ఫ్రంట్ బ్యాక్ ఒకటే నెక్ పెడుతున్నాను, బోట్ నెక్ లాగా. రౌండ్ కొంచెం మంచిగా తీసుకుంటున్నా. డ్రెస్ ఎంత ఉందో ఎక్కువ లెంత్ పెట్టుకోవడం లేదు నేను. ఏదో నా కొడుకుని పట్టుకొని డ్రెస్ కుట్టుకుంటున్నా ఈరోజు. ఎందుకో ఈరోజు కొత్త డ్రెస్ కుట్టుకోవాలనిపించింది, అందుకని చెప్పేసి కుట్టుతున్నా. అంతే. ఓకేనా. ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా దాని కర్మ అంతే అనమాట అన్నట్లు. ఇంకా ఐ లైక్ జస్ట్ ఫ్రంట్కి ఇది వేద్దాం అనుకుంటున్నా, మంచిగా ఉంటుంది అని. ఇంకా నెక్స్ట్ చూడాలి. జస్ట్ ఇది బ్లూ కలర్ది వచ్చేటట్లు మాత్రం చూసుకుంటున్నాను నేను. ఫ్రంట్ సైడ్ మాత్రమే, బ్యాక్ సైడ్ వచ్చేసి శారీదే వేద్దాం అనుకుంటున్నా క్లాత్. బాగుంటుంది ఫ్రంట్కి మాత్రమే అని, అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. ఎందుకో ఈరోజు డ్రెస్ కుట్టాలనిపించింది. జస్ట్ చూసారా, ఫ్రంట్కి మాత్రం ఇది. ఫుల్ బ్యాక్ అయితే ప్లెయిన్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట, ఫుల్ ప్లెయిన్. చూసారా, అది వచ్చేసి ఫుల్ కలర్స్ లాగా అలా వేసాను. ఇది వచ్చేసి ఫుల్ ప్లెయిన్లా తీసుకుంటున్నా, ఎందుకంటే ఒక ముందు బాగుంటుంది అనమాట. సరే, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇంకోటి వచ్చేసి ఇది ఫుల్ ప్లెయిన్లో అయితే తీసుకున్నా. ఎక్కడైనా డ్యామేజ్ అయిందా లేదు, అదే కొంచెం ఐరన్ కింద పోయిందనమాట శారీ. అందుకని ఊరికే వేస్ట్గా ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను ఇప్పుడు ఒక అంబ్రెలా టాప్ అయితే కుడుతున్నా. ఇలా అయితే వేసాను అనమాట శారీని. 4 ఫోల్డింగ్లో వేసాను. ఎందుకంటే నాకు మోకాలు దాకానే కావాలనుకుంటున్నా. ఇది ఫుల్ లెంత్ కుట్టుకోవడం లేదు డ్రెస్సు, అందుకని నేను మోకాలు దాకానే కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట, ఈ డ్రెస్ మెజర్మెంట్ లాగా. ఇప్పుడైతే ఇలా అయితే వేసుకున్నాను. చూసారా, ఇక్కడైతే మార్కింగ్ చేసుకున్నా. కొంచెం మర్చిపోయే వీడియో తీయడం, అందుకని ఇక్కడ దాకా కట్ చేసి మళ్ళీ ఆఫ్ చేసినాను. ఇది ఇక్కడ వరకు తీసుకున్నాను నేను క్లాత్ అయితే. ఇప్పుడైతే ఇక కట్ చేసుకుంటున్నా. ఇక్కడ కొంచెం ఎండ పడుతుంది, ఏమనుకోకండి, ఇది మన ఛానల్ అనిత. ఇలా అయితే డివైడ్ చేసుకున్నా. దీనికి సరిపడా కొంచెం లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు డ్రెస్ అయితే పూర్తిగా కట్ చేసినట్లే నేను. ఇది అది కింద పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అన్నమాట. లైనింగ్ ఒకటి తీసుకుంటే మన డ్రెస్ ఇక స్టిచ్ చేయడమే. ఇంకా ఇది వచ్చేసి చూసారా, 2 ఉంటుంది కదా కొంగు దగ్గర, ఆ పార్ట్ వచ్చేసి మొత్తం నా కూతురికి వేసేసి ఒక డ్రెస్ అయితే కట్ చేశాను. కట్ చేయలే, జస్ట్ ఇది ఎక్స్ట్రా మాత్రం ఇలా తీసేసుకున్నాను. చిన్నది ఒక ఫ్రాక్ కుడదామని పాపకు కూడా, అంతే. ఇది కింద పార్టు, దీన్ని ఒక పై పార్ట్కి కూడా వేసేద్దాము అని కట్ చేస్తున్నా. ఇదండి, లైనింగ్ అయితే చాలా తక్కువ వచ్చేసింది. అలా ఇలా అడ్జస్ట్ చేసి శారీదే వేసా, గుచ్చుకోకూడదని పాపకి. ఇదైతే పాప ఫ్రంట్ బ్యాక్.
స్లీవ్లెస్. నాకైతే స్లీవే కట్ చేసుకోలే, మర్చిపోయినాను. ఇది వచ్చేసి పాపకి, ఇది వచ్చేసి నా డ్రెస్ అనమాట. పాప అల్తి డ్రెస్ ఎక్కడ అని అనుకోవచ్చు. ఇది పాప డ్రెస్ అయితే ఇది పెట్టి కట్ చేశాను అన్నమాట. ఇంకా జస్ట్ నాకు స్లీవ్ అవుట్ కట్ చేసుకొని డ్రెస్ అయితే కుట్టడమే. ఇంకా ఇదే వేస్ట్ అన్నమాట. ఇప్పుడైతే చూసారా మా పాపదైతే కుడుతున్నా, సేమ్ రెడీమేడ్ లా కుడుతున్నాను అనమాట. లోపల పీస్ కట్ చేసి ఫ్రంట్ కాబట్టి కింద బ్లూ కలర్ వేసాను. ఎందుకంటే ఫస్ట్లోనే మనం మంచిగా థ్రెడ్ ఒకే కలర్ పింక్ కలర్ రాకూడదని చెప్పేసి బ్లూ కలర్ వేసాను. పాప కూడా సేమ్ అలాగే పెట్టుకుంటున్నా. ఏమంటే బోట్ నెక్లా పెట్టాను. ఇలా అయితే మనం చిన్నపిల్లల డ్రెస్సులు అయితే ఇలా కుట్టాలి. నా తమ్ముడు వచ్చాడు కాబట్టి నా కొడుకుని వాడు ఎత్తుకున్నాడు. మళ్ళీ బాగా ఎక్కడ వెళ్ళాడని అనుకోవచ్చు. నెక్స్ట్ ఇదైతే రెండో పార్ట్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ కదా అన్నట్టు ఇది రెండో పార్ట్. ఎందుకంటే ఫాస్ట్గా కుడుతున్నా అది మీకు తెలియదు, నాకు తెలుస్తుంది. నేర్చుకోవడానికి ఒక అమ్మాయి వస్తుంది కదా, అమ్మాయికి మళ్ళీ మిషన్ వదలాలి కదా నేను, అందుకని చెప్పేసి ఫాస్ట్గా కుడుతున్నాను. అంటే రెండు కుట్టుకోయిన తర్వాత తిప్పేసుకోవాలి మనము. ఒకేసారి తిప్పేసి కుట్టకూడదు అనమాట. ఇప్పుడైతే ఇగో ఎక్స్ట్రాస్ అంతా తీసేస్తున్నాను అనమాట. మనం ఎక్స్ట్రా ఎంత వదులుకుంటే మనకి అంత మంచిది. ఎందుకంటే ఎక్స్ట్రాస్ వదులుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇద్దో ఇలా పూర్తిగా కట్ చేస్తాను చూడండి. ఇలా కట్ చేసి అక్కడక్కడ కొంచెం ఖర్చులు పెట్టుకోవాలి. ఎందుకంటే తిప్పేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్కుకి. ఓకేనా? ఇదో ఇక్కడ ఇలా ఖర్చులు అన్నీ పెట్టేసుకుంటే ఇంకోటి కూడా సేమ్ వేస్తుంది చూపిస్తా. ఇప్పుడైతే ఇదో చూసారా, ఇదో ఇలా ఉంటుంది అనమాట. ఇదో ఇక్కడ ఎక్స్ట్రాస్ మొత్తం ఇలా ఉంటుంది కదా, ఇది నెక్కు, ఇది చంక భాగం అంటారు కదా. ఇది వచ్చేసి మనం ఇదో ఇలా ఎక్స్ట్రాస్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. నా తమ్ముడు మా నాన్నతో మాట్లాడుతున్నాడు ఫోన్లో. ఎవరేమనుకోకండి, కొంచెం మెస్సిగా డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. నా కూతురు అయితే మంచిగా పాపం వీడియో తీస్తూ ఉంది నా కోసం. అయితే హాలిడేస్ కదా, రోజు ఒక్కొక్క వీడియో తీయాల్సి ఉండే నా కూతురుతోన. కానీ ఏం చేయలేను కదా, నా బ్యాడ్ లక్ అన్నట్టు ఉంటుంది. ఫాస్ట్గా అయిపోవాలి అని ఈరోజు ఎలా చేసి ఇట్లా చేసేసిన తర్వాత కొంచెం అక్కడక్కడ మనం ఖర్చులు పెట్టుకుంటే తిరుగుతుంది అనమాట నీట్గా. ఇక్కడ ఒకసారి. ఇది వచ్చేసి పాప డ్రెస్ అండి, నా డ్రెస్ కాదు. ఒక శారీలోనే 2 డ్రెస్సులు అయితే కుడుతున్నాను నేను. ఇది ఇలా పెట్టేసిన తర్వాత జస్ట్ ఒకసారి మూలలో కుట్టుకున్నాం కదా, అదే వేసాను బట్టని. ఇదో ఇలా ఉంటుంది అనమాట. చాలా ఈజీగా, ఎక్కువసేపు కూడా పట్టదు. ఒక్కొక్కసారి ఇదో ఇలా రెండు ఇలా ఇదో ఇలా అయితే ఈజీగా మనం కుట్టుకోవాలన్నమాట. ఇదో ఇప్పుడైతే ఇలా కుడుతున్నాను అన్నమాట. తిప్పేసిన తర్వాత కుడుతున్నా. ఎందుకంటే ఇలా లోపల పక్క మెత్తగా ఉంటుంది, అందులో వేస్ట్ క్లాత్ కాబట్టి ఎందుకు ఊరికే దీనికి లైనింగ్ ఎక్స్ట్రా అవసరమా అనిపించింది నాకు. జస్ట్ మా అమ్మాయి వేసుకుంటే 1 టైం 2 టైమ్స్ వేసుకుంటుంది అంతే, అంతవరకు ఇంకా ఎందుకు అని చెప్పేసి నేను లైనింగ్ మంచిగా అదే శారీస్దే వేసాను. ఊరికే ఎందుకు ఎక్కువ డబ్బులు వేస్ట్ ఖర్చు పెట్టాలి చెప్పండి. అలా నాకు ఎందుకో డ్రెస్ మంచిగా ఉంది అనిపించింది, శారీ కూడా మంచిగా. అందుకని దగ్గర కత్త వేసుకోకుండా మనం మామూలు రెడీమేడ్లా ఎప్పుడైనా కుట్టుకోవాలంటే డ్రెస్సెస్ని ఇలా వేసుకోవాలి స్టిచ్చెస్ అన్నమాట.
ఇలా అయితే కుట్టాలి. ఓకేనా, రెండు ఇలానే కుట్టుకోవాలి. ఇలా అయితే కుట్టుకోవాలన్నమాట. ఓకేనా అండి, చూపిస్తాను. ఇది ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది అన్నమాట. ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉంటుంది. ఇదో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మిషన్ మీదే కూర్చున్నాను. ఇంతసేపు నా కూతురు అయితే తీసింది. ఇంకా ఈ పార్ట్ కూడా సేమ్ ఖర్చులు పెట్టినా ఓన్లీ తిప్పేయడం అంతే. ఇది ఇంకొక పార్టు రెండు వైపులా కుట్టేసిన. ఇదో ఇక్కడ సైడ్ కుట్టు ఒకటి కూడా వేసేసిన. ఇదో స్ట్రైట్ కుట్టు పెట్టేసిన, ఎక్స్ట్రా కట్ చేసి ముందుకి రెండు టక్స్లు కూడా పెట్టేసిన. చూడండి, చిన్నపిల్లలకి ఇలా టక్స్లు పెడితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పాపకు రెండు ఒకేలా పెట్టాను. ఇలా అయితే ఉంటుంది. ఇంకా రెండు జాయిన్ చేసేయడం అంతే. పాపది ఇది డ్రెస్ అనమాట. ఇలా అయితే ఫ్రిల్స్ అయితే పెడుతున్నా పాప డ్రెస్కి. చూసారా, ఇలా అయితే పెడుతున్నా. మంచిగా ఉంది డ్రెస్సు. ఎంబ్రాయిడింగ్ కాదు, జరీ వర్క్ అనమాట. ఏం కాదు, మంచిగా ఉండదు, ఫ్రాక్ లాగా. ఓకేనా, ఇలా అయితే ఫ్రిల్స్ పెడుతున్నా. రెండు పార్ట్లు చేశాను. జస్ట్ ఫ్రాక్ లాగా అయితే లంగా బ్లౌజ్ అనుకున్నా, కానీ క్లాత్ తక్కువ ఉంది కాబట్టి జస్ట్ ఫ్రాక్ కుడుతున్నాను అనమాట. ఇప్పుడైతే ఇక్కడ ఫ్రిల్స్ పెట్టా కదా, దాని మీద ఇంకొక లేయర్లా ఫ్రిల్స్ అయితే పెడుతున్నాయి, పట్టి వచ్చేటట్లా. దాని మీద ఇదైతే జాయిన్ చేయొచ్చు. ఇలా ఒక ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుందని చెప్పేసి ఇలా కుడుతున్నాను. కుట్టిన తర్వాత లుక్ ఎలా ఉందో చూపిస్తా. వీడియో తీసేకి ఎవరు లేరు కాబట్టి నేనే కష్టపడుతున్నా. ఇద్దండి, ఇలా అయితే పెట్టాను అనమాట ఫ్రిల్స్. దీని మీద అది జస్ట్ అటాచ్ చేసేయడం అంతే. ఇప్పుడు డ్రెస్సు పాపది ఇలా పెట్టిన తర్వాత నేను ఎక్స్ట్రాస్ కట్ చేసుకుంటున్నా. మీరు కూడా అంత ఎక్స్ట్రా పెట్టుకోండి, మళ్ళీ మీకే ఈజీ అవుతుంది అనమాట. ఇలా అయితే ఉందండి. ఫస్ట్ ఒక లేయర్ వచ్చింది, మళ్ళీ ఇలా డ్రెస్ ఉంది పాపది. ఇదో కింద ఇలా లేయర్స్ అయితే పెట్టాను. కింద కూడా బార్డర్ వచ్చేస్తుంది. జస్ట్ రెండు ఇలా అటాచ్ చేశాను. ఇప్పుడు ఇలా అటాచ్ చేసిపోతే అయిపోతుంది. పాప డ్రెస్ ఈజ్ రెడీ. జస్ట్ ఒక 20 minutesలో కుట్టేశాను అనమాట పాప డ్రెస్సు. పాపదైతే అయిపోయింది. జస్ట్ నాదైతే ఇక స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అనమాట నాది. పాప ఎగ్జైట్మెంట్ అసలు తట్టుకోలేకపోతున్నా. వేసుకొని చూసేసింది, చాలా బాగుంది, చాలా బాగుంది అంటుంది. ఇదో చూసారా డ్రెస్సు, అప్పుడే వేసుకొని ఉప్పేసింది కూడా. ఓవరాల్ లుక్ వీడియో అయిపోయిన తర్వాత తప్పకుండా చూపిస్తాను మీకు కూడా. ఓకేనా అండి, చాలా బాగుంది. నా తమ్ముడు కూడా చూసాడు, ఓకే చాలా బాగుంది అన్నాడు. ఇప్పుడు నాదైతే వేసుకుంటున్నా. వేసేసుకున్నా అప్పుడే. జస్ట్ 20 minutesలో పాప డ్రెస్ కుట్టానంటే నమ్ముతారా? క్షమించండి నన్ను అందరూ. నేనైతే నా డ్రెస్ అయితే అసలు స్టిచ్చింగ్ వీడియో తీయలేకపోయినా, కొంచెం బాబుతో ప్రాబ్లం వల్ల. సేమ్ నార్మల్ రెడీమేడ్ డ్రెస్లా అయితే కుట్టాను. చూసారా, ఇలా అయితే కుట్టాను అనమాట. ఇదో ఇలా గోల్ అయితే వచ్చింది. ఎందుకో ఈరోజు ఈ డ్రెస్ కుట్టుకోవాలి అనిపించింది, అందుకని కుట్టుకున్నాను. బ్యాక్ అయితే ఇలా ఫుల్ ప్లెయిన్ పెట్టాను అనమాట. బార్డర్ వచ్చేటట్లు స్లీవ్ పెట్టాను, ముందర కూడా బార్డర్ వేసాను. చూసారా, ఫుల్ ఇక్కడ వచ్చేసి నెక్ అయితే ఇలా పెట్టాను అనమాట. నార్మల్గా ఇక్కడ బార్డర్ వచ్చేలా పెట్టేసి ఇలా అయితే కుట్టాను అనమాట. చాలా బాగుంది డ్రెస్సు. ఇదొక డ్రెస్సు. నా కూతురు కూడా ఒక డ్రెస్ కుట్టాను. బాబుని ఈరోజు పట్టుకొని 2 డ్రెస్సులు ఫాస్ట్గానే కుట్టేసా, ఎక్కువ టైం ఏం పట్టలేదు నాకు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. పాపకి ఫ్రంట్ బ్యాక్ ఒకటే ప్రొవైడ్ చేశాను. ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. ఎలా కనుక్కోవాలి అంటే ఇక్కడ టక్స్ పెట్టే పాపకి, అందుకని 2 layers టక్స్ పెట్టే, అందుకని ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ ఒక లేయర్స్ ఇచ్చాను, ఇంకా నార్మల్ బార్డర్ ఉంటుంది కదా, అందుకని. స్లీవ్ అయితే ఏం వేయలే పాపకి. నాకైతే స్లీవ్ వేసుకున్నాను. ఒకసారి నేనే నా కూతురు ఇద్దరు వేసుకొని చూడాలనుకుంటున్నా. ఇది కాంబో డ్రెస్లా ఉంటుంది కదా, ఒకసారి వేసుకొని అయితే చూడాలి. నా కూతురుకి నా కూతురు అయితే వేసుకుంది అప్పుడే, నేనైతే వేసుకోలేదు. నా డ్రెస్ క్యాచ్లో వచ్చేసి ఇక్కడ మొత్తం ప్లెయిన్ వచ్చింది, నా కూతురుకి మాత్రం ఇక్కడ జరీ వర్క్తో వచ్చింది కదా, అందుకని ఒకసారి ట్రై చేసి చూపిస్తా. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది అని. ఓకేనా, ఇద్దరు చూసారా అండి, నేనైతే ఇలా పెట్టుకున్నాను అన్నమాట. మన కాంబో డ్రెస్ ఒక శారీలోనే ఇలా చూడండి. పాపకు కూడా ఇలా ఫ్లేయర్స్ పెట్టాను. పాపకైతే చాలా బాగా కనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది. నాకు వచ్చేసి బ్యాక్ ఫుల్ ప్లెయిన్ పెట్టుకున్నాను. ఫ్రంట్ అయితే ఇలా ఉంది. డ్రెస్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకేనా, చూసారా ఎంత మంచిగా ఉంది. ఒక శారీలోనే ఇలా డిజైన్ డ్రెస్సెస్ అయితే ఇలా అయితే ఫుల్ ఇలా అయితే పెట్టాను. నెక్ కొంచెం పైన పోయింది, పర్లేదు, నాకే కదా, అందుకు అల్తే ఏం లేదు, అందాజుగా కుట్టిన ఇలా ఉంటుంది అన్నమాట డ్రెస్. ఓకేనా, వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి.